కృష్ణా జిల్లా డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు గజవాహనంపై విహరించారు. డోకిపర్రు మహాక్షేత్రం దశమ బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజున ఉదయాన్నే సుప్రభాత, తోమాల సేవ, అర్చన కైంకర్యాల అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సహితంగా గజవాహనంలో డోకిపర్రు గ్రామంలో విహరించి గ్రామస్తులు భక్తుల నుంచి పూజలు అందుకున్నారు. గజవాహనంపై విహరించిన వెంకటేశ్వరుని దర్శించుకొని తరిస్తే మోక్షం కలుగుతుందని వేద పండితులు వివరించారు. అంతకుముందు పాలు, నెయ్యి, తేనె తదితర సుగంధ ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరుని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం దేవదేవుడు డోకిపర్రు గ్రామంలో రథంలో ఊరేగారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాలు పంచుకున్నారు. అనంతరం గరుడోత్సవం నిర్వహించారు. 3వ రోజు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి, సుధారెడ్డి పర్యవేక్షణలో జరిగిన పూజాధికాల్లో నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ, పి నాగిరెడ్డి, ప్రసన్న, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం డోకిపర్రు మహాక్షేత్రంలో విశేష శ్రీ శ్రీనివాస కళ్యాణం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, దోపు ఉత్సవం, ధ్వజారోహణ, చంద్రప్రభ వాహన ఉత్సవం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.